ఇక కాకినాడ జిల్లా తుని వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. డిగ్రీ కాలేజీ వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులు రాజమండ్రి అపోలో ఫార్మసీ ఉద్యోగులుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కామేశ్వరి జరుగుతున్నారు. కామేశ్వరి, అసలు ఎలా జరిగింది? అంటే నిద్రమత్తులోనే జరిగిందా? ఏం చెప్తున్నారు? ఆ గాయాలైన వారి పరిస్థితి ఏంటి? సతీష్, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం ఈరోజు తెల్లవారుజామున 3:30-4 ప్రాంతంలో అయితే మాత్రం భారీ యాక్సిడెంట్ జరిగిందని చెప్పొచ్చు. దేశంలో తుని డిగ్రీ కాలేజ్ వద్ద ఆగి ఉన్న లారీలు అయితే మాత్రం ఒక కారు వేగంగా వచ్చి ఢీకొనడం జరిగింది. ఢీకొనడంతో ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అయితే అక్కడికడే స్పాట్ లో మృతి చెందారు. మరొక ఇద్దరిని అయితే మాత్రం వైద్య నిమిత్తం కాకినాడ అపోలో హాస్పిటల్ కి అయితే షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరు పరిస్థితి కూడా కొద్దిగా నిలకడగా ఉంది అని చెప్తున్నారు. కాకినాడ అపోలో హాస్పిటల్లో అయితే మాత్రం మెరుగైన వైద్యం అయితే అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీడు తెల్లవారుజామున ఏదైతే ఉందో రాజమండ్రికి సంబంధించి ఒక మెడికల్ ఫార్మసిస్ట్ గా అపోలో మెడికల్ స్టోర్ లో ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్నారు. వీళ్ళు డ్యూటీ నిమిత్తం అంటే వైజాగ్ వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. అంటే తెల్లవారుజామున తెల్లవారుజామున వెళ్తున్నది ప్రయాణ నిమిత్తం కారు వేగాన్ని గుర్తించలేక డ్రైవర్ సీట్ లో ఉన్న ఒక అతను ఏదైతే ఉందో తెల్లవారుజామున చిన్నపాటి నిద్ర రావడంతో ఒక్కసారిగా కారు అదుపు తప్పి లారీని అయితే ఢీకొనడం జరిగింది. మొత్తం ఏదైనప్పటికీ కూడా అతి వేగానికి ఈ ప్రమాదానికి కారణం, అతి వేగంగా కారు నడపడం వల్ల ఈ ప్రమాదానికి కారణం అని చెప్పి స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ అంటే కాకినాడ రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరగా జరగడంతో కూడా వెంటనే పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అప్రమత్తమై కూడా మృతుల్ని కారులోంచి బయటకు తీసి కూడా హాస్పిటల్ కి తీసుకెళ్లే ప్రయత్నంలో ముగ్గురు స్పాట్ లో మృతి చెందినట్టు నిర్ధారించారు. అనంతరం కూడా ఇద్దరినే మిగతా హాస్పిటల్ కి అయితే మాత్రం షిఫ్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి కూడా దీని మీద స్పందించడం జరిగింది. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా స్పందించి కాకినాడ జిల్లా తుని వద్ద ఘోర ప్రమాదం మనసును కలిసివేసిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మృతులు సంబంధించిన వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి ఆయన తెలియపరిచారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందివ్వాలని చెప్పేసి స్థానిక ఉన్న అధికారులకు అయితే మొత్తం మంత్రి ఆదేశాలు అయితే ఇచ్చారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని చెప్పి మంత్రి కూడా చెప్పడం జరిగింది. రోడ్డు ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలి, వేగమైన ప్రయాణాలు చేయకూడదని చెప్పి మంత్రి కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఈ ప్రమాదం అయితే తుని పరిసర ప్రాంతాలు తీవ్రంగా రైట్ థ్యాంక్ యూ కామేశ్వరరావు.